జార్ఖండ్ లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మరణించగా పలువురికి గాయాలైనట్లుగా అధికారులు తెలిపారు. బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఎన్కౌంటర్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ సంభవించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని లాల్ పానియా అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ ఉదయం పూట ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అయితే వెల్లడించారు. దీంట్లో 6 మావోయిస్టులు చనిపోయారు. 6 సంబంధించిన డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ చనిపోయినట్టు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాల్సిన అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు అక్కడ ఉన్నట్టు జార్ఖండ్ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబోతున్నది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 100 మంది కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్కా సమాచారంతో ఒక్కసారిగా కేంద్ర బలగాలతో పాటు జార్ఖండ్ పోలీసులు కూడా దాడి చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతానికైతే 6 చనిపోయారు. మిగతా వాళ్ళకు చాలా మంది మావోయిస్టులకు కూడా బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించారు. వాళ్ళ కోసం ఇంకా చర్చింగ్ కూడా కొనసాగుతుంది. ఎన్కౌంటర్ ఎక్కడైతే జరిగిందో బొకారో జిల్లా అడవి ప్రాంతంలో జరిగింది. ఈ అడవి ప్రాంతంలో జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టారు. అక్కడ మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్ లో జరిగిన ప్రాంతంలో దాదాపుగా ల్యాప్టాప్లు ఇలాంటి అంటే మావోయిస్టులకు సంబంధించిన ఇంటర్నల్ గా వాళ్ళు ఏవైతే సమావేశాలు నిర్వహించుకుంటారో మెయిన్ క్యాడర్ ఉంటుందో ఇదంతా కూడా గోప్యంగా ల్యాప్టాప్ లో పెట్టుకున్నారు. ఆ ల్యాప్టాప్లు కూడా సంబంధించి దొరికినాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ ప్రాంతంలో భారీ ఎత్తున తుపాకులతో పాటు ఇతర మందుగుండ్ల సామాగ్రి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న కాబట్టి దీంట్లో కీలక నేతలు అంటే మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ భద్రతా బలగాలు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి జార్ఖండ్ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే దాదాపుగా జార్ఖండ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్ దాకా సంవత్సరం దాకా అవుతున్న పరిస్థితి కాబట్టి ఈ పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు షెల్టర్ జోన్ కోసం జార్ఖండ్ వైపు కూడా వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే జార్ఖండ్ లో గతంలో కిషన్జీ లాంటి నాయకుడు నాయకత్వం ఆ ప్రాంతంలో వహించాడు. అంటే జార్ఖండ్ తో పాటు పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా తన నాయకత్వం వహించాడు. కానీ ఈసారి జార్ఖండ్ లో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం, దీంట్లో 6 మావోయిస్టులు చనిపోవడం, ఇంకా మావోయిస్టులకి తీవ్ర గాయాలు కావడంతో కూడా పూర్తి స్థాయి కూడా మావోయిస్టుల అక్కడ భీకరమైన కాల్పులు జరిగినాయి మావోయిస్టులకన్నా పోలీసులకని చెప్పేసి కూడా పోలీసులే చెప్తున్నారు. అయితే మావోయిస్టుల వైపు నుంచి కూడా కాల్పులు చేశారు. సో దీంట్లో మాత్రం పోలీసులకు ఎలాంటి ఇంజూర్ కాలేదు. మావోయిస్టులు మాత్రం 6 చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. ఆ డెడ్ బాడీని అయితే ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నట్టు తుపాకులతో పాటు అక్కడ కీలకమైనట్టు మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి కూడా స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా మీడియాకి మాత్రం ఇంకా ఆ డెడ్ బాడీలకు సంబంధించి ఇవన్నీ కూడా వెల్లడించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత పూర్తిగా సమాచారం మీడియాకి అందజేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది.